looking at Zechariah 14 and verse 9. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తున్నాం కదా. And we saw that that's referring to that future day when the Lord will be king over all the earth. మరి భవిష్యత్తులో జరగనైనటువంటి సంఘటన, భూమి అంతటికి ప్రభు ఆయన రాజుగా ఉండనంటున్నాడు అనేటటువంటి విషయాన్ని గురించి పొద్దున చెప్పుకున్నాం. And how we are called at this time to represent that kingdom in a small way in our home. అయితే ఇప్పుడు ఈ సమయంలో మన యొక్క గృహాల్లో ఒక చిన్న తరహాలో దానికి ప్రాతినిధ్యం వహిస్తూ నమూనాగా మనం అంతా అట్లా జీవించాలనే సంగతి కూడా చూస్తున్నాం. So why is it that they could not do this in the Old Testament? అయితే పాత నిబంధన సమయంలో ఎందుకు వాళ్ళు ఇట్లా చేయలేకపోయారు? They could only show on earth how God blessed them in earthly ways. భూమి మీద ఉన్నప్పుడు భూ సంబంధమైనటువంటి విధానాల్లో దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదించారో అనే సంగతులు మాత్రమే వాళ్ళు చూపించగలిగారు. The reason is that they did not have the Holy Spirit. దానికి కారణం ఏంటంటే అప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళు కలిగి ఉండలేదు. So we have to see a close connection between the Spirit of God and the kingdom of God. గనుక దేవుని ఆత్మకు దేవుని రాజ్యానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. That's what we saw in Matthew chapter 12 and verse 28. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనాన్ని చూసాం. That it is by the Spirit of God that the kingdom of God comes to this earth. దేవుని యొక్క ఆత్మ ద్వారానే దేవుని యొక్క రాజ్యము బలమైనదిగా ఈ భూమి మీదకి రానైతుంది. It's not just by the study of scripture. అది లేఖన భాగాలు చదివి అధ్యయనం చేయడం ద్వారా కాదు. We can study the word of God without allowing the Holy Spirit to work in our life. మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడానికి అనుమతించకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా చదవచ్చు. And then our knowledge of scripture will only be in our head. అప్పుడు లేఖనాల గురించినటువంటి జ్ఞానము అంత కేవలం మన బుర్రలోనే మన తలలోనే ఉంటుంది. And that is why you find so many differences among Christians. అందుకొరకే క్రైస్తవుల్లో అనేకమైనటువంటి విభేదాలు ఈ దినాల్లో మనకు కనబడుతున్నాయి. The difference is in their understanding of various truths of scripture. లేఖనాల్లో ఉన్నటువంటి రకరకాల సత్యాలను గురించినటువంటి గ్రహింపు, దాని గురించిన విభేదాలు ప్రజలకు ఉన్నాయి. You have so many different groups in Christendom believing so many different things. ఈ దినాల్లో క్రైస్తవుల్లో అనేకమైనటువంటి గుంపులు రకరకాల సత్యాలను గ్రహించి వాటితో విభేదాలు కలిగి ఉన్న వాళ్ళుగా ఉన్నారు. But Jesus came to bring the Holy Spirit into our life. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను యొక్క జీవితంలోకి తీసుకుని రావడానికి ఆయన వచ్చినారు. And towards the end of just before he went to the cross, he spoke so much about that. ఆయన శిలువ దగ్గరికి వెళ్ళడానికి ముందుగా పరిశుద్ధాత్మను గురించి అనేకమైనటువంటి సంగతులు బోధించి వివరించారు. In John 14, యోహాను సువార్త 14వ అధ్యాయంలో he said in verse 16 that I will ask the Father and he'll give you another helper to be with you forever. 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఉండుటకు మీకు సహాయం చేయుటకు ఆయన ఆత్మను అనుగ్రహించును. They could not have this in the Old Testament. అది పాత నిబంధనలో ఇది వాళ్ళు కలిగి ఉండలేదు. A good question to ask ourselves is, how is our life different from the life of all those Old Testament Christians you read in the Old Testament? మనకు వేసుకోవాల్సినటువంటి ఒక మంచి ప్రశ్న ఏమిటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడిని ఎరిగినటువంటి ప్రజలకు ఈ దినాల్లో ఉండేటటువంటి మనకు మధ్యలో ఉన్నటువంటి భేదం ఏమిటి అనేటటువంటిది. Many Christians, when they do something wrong, they go to the Old Testament and say, oh, these prophets also did like that. అనేక మంది క్రైస్తవులు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు పాత నిబంధనలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి దైవజనులు కూడా ఇట్లాంటివి చేశారు, పర్వాలేదు అని సమర్థించుకుంటారు. There are even people who fall into adultery and say, well, David fell into adultery. వ్యభిచారం అనే పాపంలో పడ్డవాళ్ళు కూడా దావీదు కూడా ఇట్లా చేశాడు కదా అని సమర్థించుకుంటూ ఉంటారు. But see what Jesus said. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు చూడండి. In Matthew chapter 11, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో and verse 11. 11వ వచనం. Here he spoke about the kingdom of heaven. అక్కడ ఆయన పరలోక రాజ్యాన్ని గురించి చెప్పారు. And he said here in Matthew 11 verse 11, మత్తయి సువార్త 11 that among all the people born till today, the greatest is John the Baptist. స్త్రీలు కరిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. The one who is least in the kingdom of heaven is greater than him. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. So what he was saying is that if we really experience the kingdom of God in our lives will come to a much higher standard than John the Baptist. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను కంటే అంతకు ముందు పాత నిబంధనలో చదివిన వ్యక్తులు అందరికంటే కూడా ఉన్నతమైన పైకి వెళ్ళగలిగినటువంటి స్థాయిలో ఉంటాం. And he was the greatest of all the Old Testament people. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా బాప్తిసం ఇచ్చే యోహాను చాలా గొప్పవాడు. He was saying that our life would be higher even than that. దానికంటే కూడా అత్యధికమైనటువంటి స్థాయిలో మన జీవితం ఉంటుందని ప్రభు చెప్పారు. So I want to tell you one thing. ఒక సంగతి నువ్వు చెప్పాలనుకుంటున్నా. You must never
go to the Old Testament to find comfort for your sin. మీరు చేసినటువంటి తప్పు లేకుంటే పాపము సమర్థించుకోవడానికి ఎప్పుడు కూడా పాత నిబంధనలోకి మీరు వెళ్ళకూడదు. And you must never make the Old Testament people your standard. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలను మీకు మాదిరిగా ఎప్పుడు పెట్టుకోకూడదు. We can learn many good things from them. వాళ్ళ జీవితాల నుంచి చాలా మంచి సంగతులు మనం నేర్చుకోవచ్చు. A person like Joseph, he was so faithful when tempted by an evil woman. మరి యోసేపు చూడండి, ఒక దుష్టురాలైనటువంటి స్త్రీ ఎంతగానో శోధించబడినప్పుడు చాలా శ్రేష్టంగా ప్రవర్తించారు. That is such a great example for young people today. ఈ దినాల్లో ఉన్నటువంటి యవనస్తులకు చాలా గొప్ప మాదిరిగా ఉన్నాడు. But our standard is higher. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి అంతస్తు ఇంకా చాలా పెద్దది. And there are many good things we see in many of those Old Testament people. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజల్లో చాలా మంచి సంగతులే చాలా మనం చూస్తాం. And it's good to follow all those good things. ఆ మంచి వాటన్నిటిని అనుసరించడం మంచిదే. But our standard is higher. అయితే మనకున్నటువంటి స్థాయి, మన అంతస్తు వాటన్నిటికంటే మించింది. That is the meaning of being part of the kingdom of God. అదే దేవుని యొక్క రాజ్యంలో ఒక భాగమై ఉండటం అంటే దాని అర్థం అదే. Let me show you Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. In Hebrews 11 we read about all these great men in the Old Testament. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరి గురించి చదువుతాం మనం. But after he is finished talking about all these Old Testament people, ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలందరి గురించి చెప్పడం ముగించిన తర్వాత he says in the last verse, ఆయన చివరి వచనంలో అంటున్నారు, God has provided something better for us. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను. That's the verse you must never forget. ఈ వచనాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. All these wonderful things that Old Testament people did. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నిటికీ కూడా Many great men of God in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులు, You know, like Enoch who walked with God, హానోకు దేవునితో నడిచినాడు, and all the way down to the last prophet. చివరి ప్రవక్త వరకు కూడా ప్రజలందరూ ఎట్లా దేవునితో ఉన్నారు. Whenever you read about them, అయితే వాళ్ళ గురించి మీరు చదివినప్పుడల్లా remember this sentence. ఈ వచనాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. God has provided something better for us. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచినాడు. They had a kingdom of earth. వాళ్ళు ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని కలిగి ఉన్నారు. We are called to be part of the kingdom of heaven. మనం పరలోక రాజ్యంలో పాలివారంగా ఉండడానికి పిలువబడ్డాం. They could not manifest the life of heaven in Israel ఇజ్రాయెల్లో పర సంబంధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు బయలుపరిచి చూపించలేకపోయారు. because they did not have the Holy Spirit. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉండలేదు. Many people say, yes, I am filled with the Holy Spirit. అనేక మంది అంటారు, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అంటారు. But do you know what the Holy Spirit is? అయితే పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలుసునా? The Holy Spirit is the third person of the Trinity. ఈ త్రిత్వములో ఉన్నటువంటి మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ. And when he comes and fills our lives, ఆయన వచ్చి మన జీవితాన్ని నింపినప్పుడు he will bring the atmosphere of heaven into our lives. మన యొక్క జీవితంలోనికి పరసంబంధమైన పరలోకపు వాతావరణాన్ని తీసుకొస్తారు. And that is what God wants to do in each of our lives. అయితే మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు And చేయాలనుకుంటున్నాడు. that is why if you want God's name to be glorified in your life, అందుకొరకే మీ జీవితంలో దేవుని నామం మహింపరచబడాలని మీరు కోరుతుంటే the only way to do it is to ask God to fill you with the Holy Spirit. ఒకే ఒక మార్గం ఏంటంటే పరిశుద్ధాత్మం నింపమని ప్రభువుని మీరు అడగాలి. Don't be confused by what the Pentecostals say about this subject. ఈ అంశాన్ని గురించి పెంతుకోస్తు వాళ్ళు ఏం చెప్తున్నారని వాటిల్లో పడి మీరు కలవరపడకండి. Many people turn away because they see all those fanatical extremes there. అనేక మంది వాళ్ళు చాలా అతిగా చేసేటటువంటి సంగతుల గురించి చాలా అబ్బురపడిపోతూ ఉంటారు. Look at the perfect example of the spirit-filled man that God has given us in Jesus Christ. పరిపూర్ణమైనటువంటి ఆత్మ పూర్ణుడైనటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకోండి. If you want to know what the fullness of the Holy Spirit is, look at Jesus. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత ఏమిటో మీరు తెలుసుకోవాలని కోరినట్టయితే యేసుక్రీస్తు ప్రభువును చూడండి. That's what has helped me to be protected from all the deception today. ఈ దినాల్లో ఉండేటువంటి మోసాలన్నిటి నుండి కూడా నన్ను భద్రపరిచేది అది మాత్రమే. The way Jesus lived, that is what it means to be filled with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా జీవించారో అదే పరిశుద్ధాత్మ చేత నింపబడి జీవించడం And అంటే. there in his life was a demonstration of the kingdom of God. అదే ఆయన యొక్క జీవితంలో దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన ఇతరులకు క్రియాపూర్వకంగా కనపరిచింది. And it is that life that God wants to bring to each of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా అటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. We already have so much information and so much knowledge. మనకి ఎంతో చాలినంత బోగట్ట, చాలినంత జ్ఞాన పరిజ్ఞానం ఉంది. What we need more is the power of the Holy Spirit. మనకు కావాల్సింది ఇప్పుడంతా ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. And there's one promise I can give to all of you in relation to that. దానికి సంబంధించి మీ అందరికీ కూడా ఒక వాగ్దానాన్ని ఇవ్వాలి కోరుతున్నాను. You read that in Luke's Gospel chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయంలో మీరు దాన్ని చూస్తారు.
Luke 11 and verse 11. One of you fathers is asked by his son for a fish. Will he give him a snake instead of a fish? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, If he is asked for an egg, will he give him a scorpion? గుడ్డును అడిగితే తేలునిచ్చిన, And if you being evil know how to give good gifts to your children, కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him? పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిననెను. The Holy Spirit God gives to those who ask. ఎవరైతే అడుగుతుంటారో వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడు. We must all pray మనమంతా ప్రార్థన చేయాలి. to God in our heart. మన హృదయాల్లో దేవుని ప్రార్థించాలి. I want to demonstrate the kingdom of God in my life. ఓ దేవా, నా జీవితంలో దేవుని యొక్క రాజ్యాన్ని నేను ప్రతిబింబించేలా I want to చూపించుకుంటున్నాను. demonstrate the kingdom of God in my home. నా గృహంలో క్రియాపూర్వకంగా దేవుని యొక్క రాజ్యాన్ని ఇతరులకు చూపించాలని కోరుతున్నాను. And for that, Lord, fill me with the Holy Spirit. అందు నిమిత్తమై దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపు. So I want to encourage all of you to pray to God for that. మరి దాని నిమిత్తమై మీరందరూ కూడా దేవుని ప్రార్థించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. That's what the disciples did on the day of Pentecost, and God answered their prayer. పెంతెకోస్తు దినాన్ని శిష్యులు అదే చేశారు. దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు. Again and again and again in the Acts of the Apostles you read that they were filled with the Holy Spirit. మీరు అపోస్తలుల కార్యములు చదివినట్టయితే మరలా 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 ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళుగా ఉన్నారు. And Jesus himself, యేసుక్రీస్తు ప్రభువారు కూడా we read he was filled with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా చదువుతారు. Thus he could demonstrate the kingdom of God. ఆ రీతిగా ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని తన జీవితంలో చూపించగలిగాడు. Even though he was the Son of God, ఆయన దేవుని కుమారుడైనప్పటికీ when he lived on earth as a man, ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు మానవుడే he needed to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడవలసిన అవసరం ఆయనకు ఉండింది. How can you and I live without the fullness of the Holy Spirit? అయితే నీవు నేను పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఎట్లా జీవించగలం? Every single day we must cry out to God. ప్రతి రోజు కూడా మనం దేవునికి ప్రార్థించాలి. I want to be filled with the Holy Spirit. ఓ దేవా, పరిశుద్ధాత్మతో నింపబడాలి. So that the life of Jesus can be manifested. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము నా ద్వారా బయలుపరచబడాలి. Yeah, we'll stop there. అంతటితో మనం దీన్ని I hope ముగిస్తాం. you can think about what you have heard. మీరు ఏమైతే విన్నారో దాని గురించి మీరు ఆలోచించగలుగుతారు అనుకుంటారు.